తెలంగాణ యువత నిరాశలో ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ నిరుద్యోగి రాసింది సూసైడ్ లెటర్ కాదు, ఛార్జ్ షీట్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల నిరుద్యోగులు నిస్పృహలో ఉన్నారన్నారు కేటీఆర్. ఖమ్మంలో ఆత్మహత్య యత్నం చేసిన నిరుద్యోగిని పరామర్శించడానికి కూడా బీఆర్ఎస్ కు అనుమతినివ్వకపోవడం దారుణమన్నారు. యువ ఆత్మస్థైర్యం కోల్పోవద్దన్నారు కేటీఆర్. వాస్తవం చెప్పాలంటే ఇవాళ వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు. వేణు రాసింది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాసిన ఒక ఛార్జ్ షీట్. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు కేటీఆర్. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకి దిక్కు లేదు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తాం అని చెప్పిన రాహుల్ గాంధీ నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇక్కడ పిల్లలు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు రాహుల్ గాంధీ అని అడుగుతా ఉన్నా. ఆయన ఎక్కడెక్కడో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతాడు తప్ప ఇక్కడ మాత్రం కనబడాడు. ఎక్కడైతే గవర్నమెంట్ ఉందో అక్కడ రాహుల్ గాంధీ ఉండడు. ఎక్కడైతే గవర్నమెంట్ లేదో బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. రేవంత్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు కానీ 21 ఏళ్లకి యువతను చట్టసభలకు పంపాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తారట అంటూ సెటైర్ వేశారు కేటీఆర్. కేంద్రం చేసే పనికి రాష్ట్ర తీర్మానాలెందుకు అన్నారు. మంచి సామెతోటి ఉంటుంది, ఇక్కడ మీకు తెలుగు వచ్చిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నాడు టెన్కెట్కోడు. మన వల్ల అయ్యేది లేదు పోయేది లేదు. 21 ఏళ్లకు చట్టసభలో అడుగు పెట్టాలని నిర్ణయం చేసేది పార్లమెంటు. శాసనసభలో తీర్మానం చేస్తే ఏమి చేయకపోతే నేను అడిగినోడు. ముందు నీ చేతుల్లో ఉన్నవి, నీ చెప్పు చేతుల్లో ఉన్నవి, నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవి వాటి నెరవేర్చు. పిల్లలకు కూడా నేను అనేది, ముఖ్యమంత్రి గారు నీ తీర్మానం నాలుగు గీకేసి పారేసుకోవడం కూడా పనికిరాదు. ఇంజనీరింగ్ విద్యార్థుల పట్ల సీఎం చేసిన వ్యాఖ్యలపై మరోసారి మండిపడ్డారు కేటీఆర్. ఆయనకంట కాగితం, తెల్ల కాగితం మీద అంట పిల్లలకి రాయడం రాదంట. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? నేను ఏ ఛాలెంజ్ కంటే ఆ ఛాలెంజ్కి నేను రెడీ. నీ ఎలక్షన్ అఫిడవిట్ నింపరా అయ్యా, నువ్వు చూస్తాను నీకేం చదవచ్చో ఏమొచ్చో నేను కూడా చూస్తాను. పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. జీవితంలో ఒక పోటీ పరీక్ష రాసినావా? నీళ్లు నియామకాలే తెలంగాణలో కీలకమన్న కేటీఆర్ అవి నెరవేర్చని ప్రభుత్వానికి భంగపాటు తప్పదన్నారు.